వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, 2026 వస్తుంది కదా, మరి ఈ 2026 లో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? జై శ్రీమన్నారాయణ. 2026 ఏదైతే 2026 సంవత్సరం ఉందో, ఈ 2026 సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి 10వ తారీఖున మారుతున్నాడు. అయితే ఇక్కడ ఎక్కడ ఉందంటే కనుక స్థల మార్పిడి, అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు. ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు. ఇదొకటి. రెండోది 13వ తారీఖున 14వ తారీఖు 15, 16, 17 ఈ 4 దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది. మొదటిగా చూసుకుంటే శని భగవానుడు 10వ తారీఖు, ఇక 13వ తారీఖు వచ్చేసేమో బుధ భగవానుడు, 14వ తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు, 15వ తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు, ఇలాగ మనకి 16వ తారీఖున వచ్చేసేమో కుజుడు, 17వ తారీఖు ఏమో రవి. అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక 5 గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో. ఇక చూస్తే కనుక ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా మారబోతుంది. ఇక అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు ఒకటే మారుతున్నారు. ఇక జూన్, జూలై మాసాల్లో గురువు మారుతుంటాడు. అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహు, కేతువులు, ఇవి అతిపెద్ద గ్రహాలైనటువంటి మార్పులు, చేర్పులు. ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది, దశాంత దశలో ఒకటి చూసుకోవాలి, గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి, వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి. ఇక మీదట వారికి ఎలా ఉండబోతుంది, ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది, ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా, ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, వారి యొక్క ఆచరణ విధానాలు కావచ్చు, ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణనలో తీసుకోవచ్చు, ఎలా ఎదుగుతారు, ఎలా వారికి అపకీర్తి, అనపకీర్తి, అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒక్కసారి 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక గురుగారు, 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనము ఆలోచించినట్టయితే కనుక వృశ్చిక రాశి ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అయితే 2025లో కనుక పోల్చుకుంటే కనుక 2026 సంవత్సరం బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా కొంతమేర తొలగిపోతుంది. శని భగవానుడు స్థలచరణ చేస్తున్నారు కాబట్టి ఈ స్థలచరణ వల్ల వృశ్చిక రాశి వారికి కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. అంటే 2025 కన్నా కూడా 26లో 20% బెటర్గానే ఉంటుందని చెప్పొచ్చు. కొత్తగా ఏదైనా నిర్మించాలి, కార్యాచరణ పెట్టుకోవాలంటే కనుక కొంతమేర బాగానే ఉంటుందని చెప్పొచ్చు. అలానే కనుక వృశ్చిక రాశి వారు హోటల్ ఫీల్డ్ కానీ ఏదైనా కొత్తగా రంగాల్లో అడుగు పెట్టినట్టయితే బుక్ స్టార్స్, ఏదైనా మెడికల్ రంగం కానీ, డయాగ్నోస్టిక్స్ రంగం కానీ, హాస్పిటల్స్ లాంటివి ఏదైనా నిర్మించాలి, స్థాపించుకోవాలి అంటే కూడా వారు ఖచ్చితంగా ముందు చూపుకి వెళ్ళొచ్చు. అలానే పోలీసులు గాను, అలానే నేవీలోను, అలానే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్లో కానీ పాస్ అవ్వాలనుకుంటే కూడా ప్రయత్నం చేయొచ్చు. అలానే యూనివర్సిటీ సీట్లు కావాలంటే కూడా ప్రయత్నం చేయొచ్చు. అలానే ఇంకేదైనా ఉన్నత శిఖరానికి వెళ్ళుకునేటువంటి పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు కూడా చేసుకునే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం 24 సంవత్సరాలు దాటిన వారు అందరికీ కూడా పెళ్లి అయ్యేటువంటి యోచన అయితే కనిపిస్తుంది మొదటి పెళ్లి అయితే కనుక. ఇక 2020 సంవత్సరంలో నిలదొక్కొని 10 మందిలో ఒకటిగా కాకుండా వీరు ఒక పెద్ద స్టాచ్యూ లాగా ఉండేటువంటి కార్యాచరణ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఏ రంగంలో నిలబడేటువంటిది అయితే కనిపిస్తుంది. ఎక్కువగా రాజకీయ రంగం, సినీ రంగంలో అయితే కనుక వీరు నిలదొక్కగలుగుతారు అని మాత్రం బాగా నమ్మకంగా నమ్మొచ్చు. అలానే వీరికి మార్కెటింగ్ రంగాలు, బ్యాంకింగ్ రంగాలు కూడా ఒక మేర ఫైనాన్స్ సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి అని చెప్పొచ్చు. అలానే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి ఏదైతే ఉందో ఈ వృశ్చిక రాశి వారికి జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం ఈ 3 మాసాలు కనుక చూసినట్టయితే కనుక పెళ్లి సంబంధాలు కుదరటం, మన అబ్బాయి మన అమ్మాయి అని కుదరటం, అలానే స్పీడ్ షాపు లాంటి వాటిలో, హోటల్స్ లాంటి రంగాల్లో, అలానే రాజకీయ, సినీ రంగాల్లో అడుగు పెట్టాలనుకున్న వారికి అయితే కనుక 3 మాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ 3 మాసాల్లో ఈ అనుకున్న రంగాల నుంచి ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవధాన్యాలు, నవగ్రహాల మీద అభిషేకం చేసుకుంటే కనుక వీరికి అన్ని రకాల సదుపాయాలు సానుకూలంగా ఉండేటువంటి యోచన అయితే బాగా కనిపిస్తూ ఉంది. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కనుక చూసుకుంటే కనుక విదేశీ ప్రయాణం చేసుకోవడం చాలా మంచిది. విదేశీ ప్రయాణాలు అయితే ఖచ్చితంగా కలిసి వస్తాయి. ఏదైనా
మంచి యూనివర్సిటీలో సీట్ కూడా లభ్యపడుతోంది. విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుందానికి కూడా బాగుంటుంది. ఇక్కడ చేసుకోవాలంటే కనుక వెజిటేబుల్స్ వ్యాపారాలు, కూరగాయల వ్యాపారాలు కూడా, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వ్యాపారాలు చాలా బాగుంటాయి. సూపర్ మార్కెట్స్, మర్చెంట్ షాప్స్ కూడా ఇక్కడ ప్లాన్ చేసుకుంటే కూడా ఇండియాలో, భారతదేశంలో కూడా బాగానే ఉంటుంది. ఇకపోతే ఏదైనా రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకున్న వారికి, కొత్తగా రాజకీయ రంగంలో అడుగు వేయాలనుకున్న వారికి కూడా వృశ్చిక రాశి వారికి 2020 సంవత్సరం ఫిబ్రవరి నుంచి మనం చూసుకున్నట్టు కనుక జూన్ మాసంలో అడుగులు వేసి చాలా అద్భుతంగా ఉంటుంది. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళేటువంటి లీడర్లు ఎవరైతే కొనసాగుతుంటారో అలాగ కొనసాగేటువంటి యోచన బాగా కనిపిస్తా ఉంది. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కనుక చూసుకుంటే ఆరోగ్యం కొంచెం క్షీణించేలా కనిపిస్తా ఉంది. ఇక వీరికి ఆరోగ్య సమస్యలు అయితే కనుక లంగ్స్ ప్రాబ్లమ్ వస్తుంది, హార్ట్ అటాక్ కానీ, పక్షవాతాలు లాంటివి వచ్చేలా ఉంది, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు అయితే వస్తుంది, స్కిన్ సంబంధించిన సమస్యలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకోవాలి వీరు. దాని దగ్గర ఏంటంటే ఆ వామ్ వాటర్తో స్నానం చేయడం, లోపల తీసుకునే పదార్థం కూడా ప్రతిరోజు కూడా 1 టీ స్పూన్ ఆముదం తాగడం లాంటివి చేసుకుంటే కనుక దానికి తగ్గ పరిహార మార్గాలు అయితే ఖచ్చితంగా అంటే 100% కాకపోయినా కనీసం 50% అయినా సరే ఆ సమస్య రాకుండా అరికట్టేందుకైతే యోచన కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ రకం ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు కూడా ఏదో రకమైన డ్రై ఫుడ్ కూడా, ఏదో రకమైన ఫ్రూట్ కూడా తింటూ ఉండాలి వీరు. అప్పుడు వారికి రానటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో రాకుండా ఉంటుంది. ఇకపోతే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కనుక వీరు చూసుకున్నట్టు కనుక ఇక్కడ సాధించుకునేందుకు అనువుగా ఉండడం, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం, స్లీపింగ్ పార్ట్నర్ కావడం, కొత్త రకాల వ్యాపారాలు చేయడం, జాబులో వెసులుబాట్లు, నిరుద్యోగ ఉద్యోగాలు, అలానే పోటీ పరీక్షల్లో విజయం పొందడం, అలానే కనుక ఉద్యోగులకి మంచి స్థాయి కలగడం, మంచి పొజిషన్ రావడం, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ రావడం, అలానే స్థలచలన కలగడం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇంకా అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక వీరు ఒక చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఆ పరిహారం ఏమిటంటే కనుక జొన్నలో కిలో, సజ్జలో కిలో, రాగులో కిలో, దాంతోపాటు మినుములో కిలో, ఈ 4 కూడా తీసుకుని వెళ్ళేసి పారేటువంటి నీటిలో మనం స్నానం చేస్తూ ఆ స్నానం చేసినటువంటి బట్టలు కూడా అందులోనే వదిలిపెట్టాలి. దాంతోపాటు ఈ నవధాన్యాలు అన్ని కూడా మేము చేసిన తప్పేటువంటి క్షమించండి అని చెప్పేసి అని అక్కడ నదిలో వదిలిపెట్టేసి బయటకు వచ్చేసి ఏదైనా స్వామివారి దగ్గర 2 వత్తులేసి ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ 2 వత్తులేసి మట్టి పందిలో దీపారాయణ చేస్తే కనుక ఏ సమయం చేయొచ్చు, ఏ రోజైనా స్నానం చేయొచ్చు. ఇలా చేస్తే కనుక మీకు నుండి పితృదోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి కూడా కొంతమేర పటాపంచలు చెప్పేసి అప్పుడు పెళ్లి కుదిరేదానికి ఆస్కారం, పెళ్లి కుదిరేదానికి యోచన బాగా కనిపిస్తుంది. గ్రహాలన్నీ సానుకూలంగా ఉండడం వలన మీకు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి ఆ రకం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ ఉంది అంటూ కనుక ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. కాఫీ కలర్, ఊదా కలర్, గోధుమ కలర్, అలానే వీరికి స్కై బ్లూ కలర్, అలానే బ్లూ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక వీరికి కలిసి వచ్చే నెంబర్ వచ్చేసి 7 and 6 2 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసేది కనుక తూర్పు అండ్ దక్షిణం, ఈ 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక స్థలాలు కొనాలి, పొలాలు కొనాలి అంటే కూడా ఇక్కడ తూర్పు అండ్ దక్షిణం దిక్కులు తీసుకుంటే కనుక సింహద్వారం దక్షిణం కానీ, తూర్పు కానీ ఉంటే వీరికి కలిసి వచ్చే యోచన అని కూడా వీరికి చెప్పొచ్చు. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు చెప్పాం ఆల్రెడీ. కలిసి వచ్చే వారాలు అయితే మంగళవారం, శుక్రవారం, ఈ 2 వారాలు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు అయితే అదృష్టవంతుల్లో ఒకళ్ళగా అవుతారు. కాబట్టి ఈ రకంగా ముందుకెళ్ళి ఇక కలిసి వచ్చే మాసాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. 1 జనవరి మాసం, 2వ ఏప్రిల్ మాసం, 3వది ఆగస్టు మాసం, 4వది డిసెంబర్, ఈ 4 మాసాలు కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి రానున్నటువంటి సంవత్సరంలో. కాబట్టి అన్ని రకాల ప్రయోజనాలు, అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుని అదృష్టవంతులు వచ్చి ఇక జాతక ప్రకారంగా నాకేం జరగట్లేదు స్వామి, మరి జాతకం ఇలా ఉంది, నాకు అదృష్టం అయ్యేలా ఉంది, మరి జాతకం చూస్తేనేమో అదృష్టవంతం చెప్తుంది, మరి నా పరిస్థితి ఏమో భిక్షాధికారిగా ఉంది. ఏంది ఎక్కడ జరిగింది మార్పు అంటే కనుక ఎక్కడైనా ఎఫైర్స్ పెట్టుకుంటే ఆ ఎఫైర్స్ వాళ్ళు మన వైపు లాక్కునేలా చేయడం, వాళ్ళలో మందు పెట్టడం, ఇప్పుడే చేయడం, వాసీకరణ చేయడం లాంటివి చేస్తారు. అలాంటి చేయడం ద్వారా మనమే కోల్పోతూ ఉంటాం. మనకి ఏం చేయాలో అర్థం కాదు. ఆందోళన, చిరాకు, పరాకు, కోపము, ఏం చేస్తున్నాం కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అలాంటి ఎఫైర్స్ పెట్టుకోకుండా ఉండాలి. మనంగా కంట్రోల్గా ఉంటేనే అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఏదైనా అందుకే పెళ్ళిలో విరుగురు కూడా కలవాలి, కంఫర్టబిలిటీ చెక్ చేస్తూ ఉంటారు. అలాంటి కంఫర్టబిలిటీ లేకుండా ఇలాంటి ఎఫైర్స్ వేరు, ఆకర్షణ వేరు, పెళ్లి బంధం వేరు. కాబట్టి అలాంటి ఎఫైర్స్ ఏమైనా ఉంటే ఇరువురు కూడా మానుకుంటే కనుక అన్ని రకాల ఇబ్బందులు కలిగిపోతాయి. అలానే సంవత్సరం మొత్తంలో ఒక్కసారైనా సరే మొదలు పెట్టాము అంటే ఆపం. కాబట్టి ఆపినా కూడా మొదలు పెట్టకూడదు. అదేంటి చెడు వ్యసనాలు ఒకటైనా మానివేయాలి. ఒక్క చెడు వ్యసనం మానివేస్తే అన్ని రకాలు కలిసి వస్తాయి. ఇక ఇవన్నీ పాటించుకుంటూ 2020 సంవత్సరంలో అదృష్టవంతులు ఒకళ్ళు అవుతారు వృశ్చిక రాశి వారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.